వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. విదేశీ సినిమాలపై ట్రంప్ బాంబు పడింది. విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% పన్ను ఉంటుందంటున్నారు ట్రంప్. తెలుగు ఇండస్ట్రీపై ట్రంప్ నిర్ణయం ఎఫెక్ట్ ఎంత? నార్త్ అమెరికాలో తెలుగు సినిమాకు కష్టకాలమేనా? అమెరికాలో మనం సినిమాలు తీసే పరిస్థితి ఉందా? ఇక ఓవర్సీస్ లాభాలపై ఆశలు వదులుకోవాల్సిందేనా? ట్రంప్ నిర్ణయంపై సినిమా ఇండస్ట్రీ ఏమంటోంది? దీనిపై వాళ్ళ లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సినిమా ఇండస్ట్రీలో చాలా సీనియర్ వ్యక్తి, ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శిగా ఉన్న అనుపమ్ రెడ్డి గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ నిర్మాత దర్శకుడు రాజ్ కందుకూరి గారు. అనుపమ్ రెడ్డి గారు, మామూలుగా మనం బయట జనరల్గా మన కుటుంబాల్లో కానీ లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే నీకు సినిమా కష్టాలు అంటాం. కానీ అది ఇప్పుడు మీరే అనుకునే పరిస్థితి ఉందేమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు వ్యయం పెరిగిపోవటం, కొన్ని సినిమాలకు థియేటర్లకు రాకపోవటం, తర్వాత ఓటీటీ ఎఫెక్టు, తర్వాత పైరసీ ఎఫెక్టు, వీటన్నిటితోనూ కొంత సతమతం అవుతున్న పరిస్థితి. సక్సెస్ రేట్ కూడా ఒక 10% మాత్రమే ఉంది. ఇక్కడ ఒక పిడుగు పడినట్టుగా ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం. ఎందుకంటే తెలుగు సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ కూడా బాగా కాసులు పంట పండిస్తోంది. కానీ ఇప్పుడు వాతావరణం అలా ఉండబోతుందా ఉండదా? ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడైనా సినిమాలు తీయాలంటున్నారు, లేదంటే విదేశీ సినిమాలు అక్కడ ప్రదర్శితం అవుతే డబల్, అంటే అక్కడ టికెట్ రేటుకు డబల్ 100% టారిఫ్ పే చేయాల్సిందన్న అంశాన్ని తెర ముందుకు తెస్తున్నారు. ముందు ట్రంప్ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? సార్, ట్రంప్ గారి నిర్ణయం అది ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ కంట్రీకి సంబంధించిన నిర్ణయం అది. అంటే వాళ్ళ ఇండస్ట్రీని పెంచాలి, గ్రో చేయాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అది తప్పలేదు సార్. కానీ ఏంటంటే ఆయన ఆలోచించాల్సింది ఏంటంటే యుఎస్ మార్కెట్ ఈజ్ నాట్ ఓన్లీ అమెరికన్ మార్కెట్. దట్ హెస్ బికమ్ ఏ గ్లోబల్ మార్కెట్. వేరే ఏంటంటే ప్రతి ఒక్కరు వేరే వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడి ఉన్నారు, వేరే వ్యాపారాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి ఆ రీజనాలిటీ ఎక్కువ అండి ఇన్ అమెరికా కంపేర్ టు అదర్ దిస్ థింగ్. ఇట్స్ నాట్ ఓన్లీ యూఎస్. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, వేరే భాషలో మన గురించి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ తెలుగులో ఏముందంటే మ్యాక్సిమం మోర్ అండ్ మోర్ యూ పీపుల్ వి ఫైండ్ తెలుగు వాళ్ళే కనిపిస్తారు మనకు అక్కడ. అండ్ మన అదృష్టం ఏంటంటే సార్, తెలుగు కంటెంట్ ఎక్కువ వస్తుంది కంపేర్ టు ఎనీ అదర్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. ఓకే, తెలుగు కంటెంట్ ఎక్కువ బయటకు వస్తుంది. సో అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేసరికి, మన కంటెంట్ ఎక్కువ ఉండేసరికి, సో మన చిత్రాలు అక్కడ ఎక్కువ ప్రదర్శించబడతాయి. సో అక్కడ మన స్క్రీనింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఐ కెన్ వౌచ్ అండ్ టెల్, అక్కడ చాలా మటుకు థియేటర్లు మన ఇండియన్ కంటెంట్తో బతుకుతున్నాయి. మన ఇండియన్ కంటెంట్ లేదంటే ఆ థియేటర్లు కూడా మూతపడతాయి. ఓకే, ఇండియన్ కంటెంట్ అంటే 60% తెలుగు కంటెంట్ అండి. మళ్ళీ 60% తెలుగు కంటెంట్, మన కంటెంట్ ఎక్కువ ఉంటున్నాడు. సో ఎనీవేర్ యూ సీ, మీరు ఏదైనా సినిమా రిలీజ్ అనుకోండి, పెద్ద సినిమా రిలీజ్ అనుకోండి, ఫస్ట్ ఏమవుతుందండి యూఎస్ రివ్యూస్, యూఎస్లో అడ్వాన్సెస్ ఎట్లా ఉన్నాయి, ఆ ట్రెండ్ మొదలవుతుంది. దాదాపు ఇక్కడ కంటే ఒక రోజు ముందు రిలీజ్ అవుతుంది. అక్కడ రిలీజ్ ముందు అవుతుంది. అడ్వాన్సెస్ మనకంటే 10 రోజుల ముందే స్టార్ట్ అవుతాయండి అడ్వాన్స్ బుకింగ్. సో ఆ ట్రెండ్స్ అనేది అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. సో యూఎస్ హ్యాస్ బీన్ ఎ ట్రెండ్ సెటర్ ఫర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. సో ఇది చేయడం వల్ల ఏంటంటే 100% ట్యాక్స్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు నష్టమే అండి. యాజ్ అ ఎగ్జిబిటర్, అక్కడ లోకల్ ఎగ్జిబిటర్ ఆఫ్ అమెరికా, ఆయన కూడా బతకలేడు. హీ హ్యాస్ టు ఇంక్రీజెస్ టికెట్ ప్రైస్. అంటే ఇప్పుడు ఉన్నది $10 అనుకోండి, ఇప్పుడు $20 చెల్లించాలి. గతంలో ఒక 6 months బ్యాక్ ఒక సర్వే చేసామండి. యుఎస్లో సినిమా చూడాలి అనుకుంటే about 4 to 5% of his income is spent on cinema. Yes sir, okay. 4 to 5% of the income, ఎందుకంటే టికెట్ రేట్ తక్కువ అక్కడ కాబట్టి. ఇండియన్ కంపేర్ చేసుకుంటే 15 to 20% అవుతుందండి ఇండియాలో చూస్తే. అక్కడ ఫైట్. సో సేమ్ విధంగా దే విల్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ దేర్ సేవింగ్స్. మొత్తం డబ్బులన్నీ మళ్ళీ అక్కడే పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇండియాలో మనం ఏం చూస్తున్నాం సార్, ఇప్పుడు హైదరాబాద్లో ఏం చూస్తున్నాం, టికెట్ రేట్లు పెరిగేసరికి మన ఆడియన్స్ తగ్గుకుంటూ వస్తున్నారు. సో సేమ్ అక్కడే అవ్వబోతుంది. అంటే ఇప్పుడు కరెక్ట్ మీరు అన్నట్టుగా అక్కడ కొన్ని థియేటర్లు, కొందరు ఎగ్జిబిటర్స్ మెయిన్ ఇండియన్ కంటెంట్ మీద ఆధారపడి ఉంటున్నారని, మరి ఇప్పుడు ట్రంప్ అయితే నిర్ణయం తీసుకున్నారు. మరి దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మనపై ఉంటుంది కదా. అక్కడ వాళ్ళు నష్టపోతున్న అంశం ఒకటైతే ఓవర్సీస్లో మనకు వచ్చే లాభాలు ఎక్కువ ఉండవు. అప్పుడు ఇక్కడ నిర్మాతలకు నష్టమే కదా సార్. లాభాలు అనేది అది చూడాలి సార్. ఇప్పుడు మనం సినిమా అమ్ముతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్సీస్ రైట్స్ X అమౌంట్కి
ఇప్పటివరకు ఇచ్చుకుంటూ వచ్చాం ఒక సినిమాకి. అవును, అది ఇప్పుడు X+ అమౌంట్ అవుతుంది. సో దాని మీద కంపెన్సేట్ అవుతుందా, ముందు తరాలు ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకుంటా చూడాలి. ఓకే. సో సేమ్ రేటుకి మాత్రం ఉండదు, సేమ్ రేటుకి మాత్రం X+ అని ఉంటుంది. సో X+ అమౌంట్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా లేదా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే. కానీ ట్రంప్ గారు ఏంటంటే ఆలోచించాలి, ఏంటంటే ఆయన అక్కడ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు. బట్ హీ హ్యాస్ టు థింక్ ఇంగ్లీష్ కంటెంట్ ఎంత వస్తుంది, యూఎస్ కంటెంట్ ఎంత వస్తుంది, అవుట్ సైడ్ యూఎస్ కంటెంట్ ఎంత వస్తుంది. ఓకే. ఇప్పుడు తెలుగునే కాదు సార్, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ కూడా హ్యాస్ బికమ్ మ్యాసివ్ నౌ. వాళ్ళ కంటెంట్ కూడా ఎక్కువ వస్తూ ఉంది, తెలుగు కంటే మనకు తక్కువే అనుకోండి. అవునవును, కొరియన్ సినిమాలు కూడా ఇప్పుడు బాగా వార్తల్లో ఉంటున్నాయి, చర్చలో ఉంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా. సో ఇది ఏంటంటే వాళ్ళకు కూడా పెద్ద ఎఫెక్ట్, కొరియన్ కానీ జాపనీస్ కానీ వాళ్ళు కూడా కంటెంట్ పెరుగుతూ ఉంది బాగా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్ట్ దెమ్ ఆల్సో. ఓకే. సో ఏంటంటే ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన చెప్తున్నారు, ఇప్పటివరకు ఎన్నో చెప్పుకుంటూ వచ్చారండి. అవును, కానీ దాంట్లో 10% జరిగింది. ఇది కూడా జరుగుతుందో లేదో చూడాలి మనం. ఓకే, జరగకూడదని మీరు కోరుకుంటున్నారు? జరగకూడదనే మేము కోరుకుంటాం. ఓకే, రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ నిర్మాత దర్శకుడు రాజ్ కందుకూరి గారు. రాజ్ కందుకూరి గారు నమస్తే సార్, నేను సతీష్ మాట్లాడుతున్నాను. నమస్తే సతీష్ గారు. సార్, ట్రంప్ నిర్ణయం పైన ఆల్రెడీ మీరు మాట్లాడారు. అంటే ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అన్నది ఒకటి. రెండోది ట్రంప్ చూపిస్తున్న కారణాలు, అంటే విదేశీ సినిమాలు అమెరికా సంస్కృతిని దెబ్బతీసే కుట్రలో భాగమవుతున్నాయన్నది ఆయన ప్రస్తావిస్తున్న అంశం ఒకటి. రెండోది, ఇతర దేశాల సినీ నిర్మాతలకు మంచి ఆఫర్లు ఇస్తుండడంతో హాలీవుడ్ వేగంగా చచ్చిపోతుంది అన్నది ఆయన రెండో ఆవేదన. ఈ రెండు కారణాలని ఒప్పుకుందామా? పార్ట్లీ ఒప్పుకుందామండి, కానీ ఆయన దానివల్ల ఆయన ఏం అచీవ్ చేయలేరేమో అని నేను అనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్నది ఏంటంటే, ఇవాళ మార్నింగ్ ట్వీట్ లో కూడా మన ఇండస్ట్రీని బయటికి రమ్మని ఇన్వైట్ చేస్తున్నారు అందరూ. మన హాలీవుడ్ ఇండస్ట్రీని వేరే కంట్రీలో వచ్చి ఇన్వెస్ట్ చేయమని అడుగుతున్నారు. దానివల్ల నష్టపోతుంది మన ఇండస్ట్రీ. వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయమనండి, అప్పుడే వాళ్ళకి ఎలిజిబిలిటీ నేను ఇస్తాను, దాంట్లో ఏమన్నా రాయితీలు ఇవ్వాలంటే ఇక్కడ చేసే సినిమాలకే ఇస్తాను అంటున్నారు. బట్ అలాంటప్పుడు అయితే అక్కడ కనుక ప్రొడ్యూస్ చేసి అయితే, ఇప్పుడు లండన్ లో యూకేలో ప్రొడ్యూస్ చేస్తే రాయితీలు ఇస్తున్నారు, 40% వెనక్కి ఇస్తారు. బట్ అక్కడ మనకు ఉన్నప్పుడే అది పాసిబుల్ కదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడం అనేది ఒక నిర్మాతకి ఒక 50 మందిలో మినిమం క్రూతో 40 మందితో వెళ్తే కూడా ఇక్కడ 200 మందితో చేసేది 50 మందితో అక్కడ చేస్తాము. అక్కడ లోకల్ గా హైర్ చేయాలి, అక్కడ $12 లేదే లోకల్ గా రాదు. మీరు కాలిఫోర్నియాలో చేయాలంటే అటువంటిప్పుడు ఆ వేజెస్ భరించుకుంటూ ఒక నిర్మాత ఎలా భరించగలడు? అది అక్కడ చేసినప్పుడు అక్కడి నుంచి మనకి ఏమన్నా దాంట్లో 40-50% ఇన్వెస్ట్మెంట్ వెనక్కి వస్తేనే ఏమన్నా నిర్మాతకి వెసులుబాటు అవుతుంది. అది కానప్పుడు పాసిబిలిటీ లేదు. అట్ ది సేమ్ టైం మనం బయట సినిమా తయారు చేస్తాం. ఇండియాలో నేను 20 కోట్లు చేసే సినిమా అమెరికాలో చేయాలంటే 35-40 కోట్లు అవుతుంది. మరి అప్పుడు నాకు ఏమన్నా రాయితీ వచ్చినప్పుడే పాసిబుల్, లేదా ఇక్కడ చేసింది అక్కడ తీసుకెళ్తే దాని మీద మీకు ఎవరైతే సినిమా $1 మిలియన్ నా సినిమా కొన్నారనుకోండి, దాని మీద 100% ట్యాక్సెస్ $2 మిలియన్ చేస్తే టికెట్ నేను $26 పెట్టేది 52కి అమ్ముతారా? చెప్పండి, ఎవరు వస్తారు థియేటర్కి? ఎందుకు వస్తారు? ఇది పైరసీని ఎంకరేజ్ చేయడం కాదా మరి? సో ఇది వర్కౌట్ అవ్వదండి. ఇది యాజ్ ఇట్ ఈస్ గా ప్రాక్టికల్ గా ప్రాబ్లం ఉంది. మీరు అన్నట్టు నెక్స్ట్ థర్స్డే నుంచే కనుక ఈ లా పాస్ అయ్యి అది ఇంప్లిమెంట్ చేస్తే కూడా ఇమీడియట్ గా బయ్యర్స్ అంటే సినిమా వ్యూవర్స్ ముందుకు రావడం కష్టం అండి ఈ రేట్లలో. దట్ ఈస్ మై ఫీడ్బ్యాక్ ఇన్స్టెంట్ గా అయితే. ఓకే, అంటే కరెక్ట్ మీరు అన్నట్టుగా సినిమా వీక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనడానికి ఇష్టపడరు ఒకటి. రెండోది, ఒకవేళ అక్కడ 100% టారిఫ్ విధిస్తే ఇక్కడ ఓవర్సీస్ రైట్స్ అమ్ముతారు కదా మన నిర్మాతలు, నిర్మాతలు కొంచెం ఎక్కువ రేటుకి ఎవరో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాంటి వాతావరణం క్రియేట్ అవుతుందా, లేదంటే ఇంకా మనం ఆశలు వదులుకోవాల్సిందే ఈ ఓవర్సీస్ లాభాల పైన, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ పైన? ఈ మూమెంట్ కి అయితే డిస్కరేజింగ్ గా ఉందండి. ఇది ఆయన ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తానని చెప్తున్నారో అది జరగకూడదని కోరుకోవాలండి నా విషయం అయితే. అది కనుక జరిగి ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తే కనీసం రాబోయే 2-3 మంత్స్ 4 మంత్స్ ఇది స్టెబిలైజ్ అయ్యేదాకా ఒక స్తబ్దత ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసిన పెద్ద సినిమాలు ఉన్నాయి. నెక్స్ట్ మంత్ నుంచి వరుసగా రాబోయే 2 మంత్స్ లో పెద్దవే ఉన్నాయి. వాళ్ళందరికీ ఇంపాక్ట్. మరి ఇప్పుడు ఇమీడియట్లీ మీరు ఏ రేట్ ను వాళ్ళకి అమ్మారు? ఇప్పుడు ఆల్రెడీ అగ్రిమెంట్లు అయిపోయినాయి సినిమాలకి. అయిపోయిన అగ్రిమెంట్ సినిమాలకి వాళ్ళు ఏ రేట్ ను అమ్ముతారు టికెట్? ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళు ఎవరైతే నిర్మాతలు ఇక్కడి నుంచి అక్కడికి అమ్మారో ట్యాక్స్ ఎవరు కడతారు దాని మీద 100%? ఇప్పుడు నేను 12 కోట్లకు ఒక సినిమా అమ్ముంటానండి, ఆ 12 కోట్ల మీద దాని మీద 6 కోట్లు 7 కోట్లు ఏదో పడింది అనుకోండి ట్యాక్స్. అది ఎవరు భరిస్తారు? నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ భరిస్తే ప్రాఫిట్ మీరు ఆల్రెడీ 50-50 ఎంజీఓ రాసుకున్నారు. అవన్నీ చేంజ్ అయిపోతాయి, ఈ లాలన్నీ చేంజ్ అయిపోతాయి. లేదా రిలీజ్ డేట్ ఆపేస్తారు వాళ్ళు. అప్పుడు నష్టపోయేది ఎవరు? నిర్మాత. ఏమంటే మేము రిలీజ్ చేయలేమని చేతులు ఎత్తేస్తారు. ఒక సినిమాని వరల్డ్ వైడ్ ఒకే రోజు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి మనకుంది. ఇక్కడ రిలీజ్ చేసి ఫ్యూ అవర్స్ తేడా కూడా లేకుండా మనం మేనేజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం అమెరికాలో రిలీజ్ చేసిన టైంకే ఇక్కడ అంటే నైట్ 1:30 చేస్తున్నాం. ఎందుకంటే టాక్ అనేది 20 నిమిషాలు తేడాలు అటు ఇటు వచ్చినా భయపడుతున్నాం నిర్మాతలు.
ఇప్పుడు మీరు అది డేట్ మారిపోతుంది, ఆబ్వియస్లీ వాళ్ళు ఆపేస్తారు రిలీజ్ ఈ కండిషన్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. నిజంగా కనుక టికెట్ ప్రైస్ ఆల్రెడీ ఉన్నదే తక్కువ అమ్ముదామని వాళ్ళు చూస్తున్నారు. మీరు $26 నుంచి $32 మధ్యలో టికెట్ ఉంది పెద్ద సినిమాకి. చిన్న సినిమాకి అయితే $14 ఉంది. అది కూడా భరించలేని పరిస్థితి ఉన్నారు. థియేటర్ వాకిన్స్ తక్కువైపోయినాయి. అమెరికా సంబాట్ బెటర్ ఇక్కడ కన్నాను. బట్ అది కూడా ఇప్పుడు చచ్చిపోయింది అనుకో. నిర్మాతకు ఉన్నటువంటి ఓన్లీ రెవెన్యూ థియేటర్ ఈస్ యుఎస్ అనుకుంటున్నాం. అది కూడా అన్ని సినిమాలు కాదండి. కోర్టు బాగానే చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 మిలియన్ క్రాస్ అయింది ఆల్రెడీ. ఇది హిట్ 3. ఇప్పుడు ఇవన్నిటికి ఇంపాక్ట్ కదండి. మనకు నెలకి రిలీజ్ అయ్యేటువంటి 25 సినిమాల్లో 2 సినిమాలు కూడా ఆడట్లేదు. మరి ఇది ఎంత ఇంపాక్ట్ నెగిటివ్ గా ఉంటుంది. వెరీ డిస్కరేజింగ్ అని అనిపిస్తుంది నాకైతే. అనుపమ్ రెడ్డి గారు, అంటే ఇక్కడ 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి మీరు రాజ్ కందుకూరు గారు ప్రస్తావిస్తుంది ఒకటి, రెండోది అక్కడికి వెళ్ళి సినిమా తీసే పరిస్థితి ఉందా అన్నది ఒకటి. ఎందుకంటే రాజ్ కందుకూరు గారు అన్నారు అక్కడ ఆ క్రూ పరంగా కానీ మనం చెల్లించే వేజెస్ కానీ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నది. ఇప్పుడు లండన్లో 40% మళ్ళీ వెనక్కిస్తారు అన్నది ఉంది. అలాగే కొన్ని దేశాల్లో పర్యాటకంగా మనకి ఎక్కువగా ఒక హోటల్ బిల్స్ తప్పించి మిగతా వాటికి ఎక్కువ ఖర్చు అవ్వదు. అందుకే మన సినిమాలు ఎక్కువగా మలేషియా చాలా దేశాల్లో తీసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు అమెరికాలో మస్ట్గా మీరు సినిమా తీయాలి, లేదంటే నేను 100% టారిఫ్ వేస్తానంటే నిజంగా అమెరికాకు వెళ్ళి సినిమాలు తీసే వాతావరణం ఉందా? బేర్ చేయగలమా? సార్, మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. ప్రధానమంత్రి మోదీ గారు May 1న వేవ్స్ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, ప్లాట్ఫామ్ లాంచ్ చేశారు, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అని. సో దట్ ఈస్ అ ప్లాట్ఫామ్ వేర్ ఎనీబడి త్రూఅవుట్ ది వరల్డ్ క్యాన్ కమ్ హియర్. ఇక్కడికి వచ్చి సినిమా తీయాలంటే సినిమా తీసుకోవచ్చు, ఏం చేయాలంటే. సో ఆ సమిట్లో ఏంటంటే ఎవ్రీ స్టేట్ హ్యాడ్ పవిలియన్. ఏంటంటే మా పాలసీలు, సపోజ్ తెలంగాణ ఉందండి, తెలంగాణలో సినిమా తీస్తే మీకు ఈ రాయితీలు ఎన్ని ఉన్నాయి. సో దట్ ఈస్ అట్రాక్టింగ్ అవుట్ సైడ్ టూరిజం, అవుట్ సైడ్ కంట్రీస్ మన దగ్గరకు వచ్చి. సో ఇవన్నీ చేసిన తర్వాత ఫస్ట్ 4th ఉండే సార్ ప్రోగ్రామ్, 5 days ప్రోగ్రామ్. అది చేసిన తర్వాత నెక్స్ట్ నిన్నటి కంప్లీట్ అయింది. ట్రంప్ గారు ఇమీడియట్లీ ఇది అనౌన్స్ చేశారు. సో దాని ఇంపాక్ట్ ఉందా కాదా మనం చూడాల్సిందండి. ఎందుకంటే మోదీ గారి ఐడియాస్ క్లియర్. ఎనీబడి కమింగ్ టు ఇండియా, ఎనీ దేశం, ఇండియా ఇస్ గోయింగ్ టు బి హబ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా ఇండస్ట్రీ. ఏ దేశం నుంచి ఎవరు వచ్చినా మీరు కట్టుబట్టలతో రావాలి. మీకు అన్ని సదుపాయాలు ఇక్కడ ఉంటాయి. రైట్ ఫ్రమ్ కంటెంట్ టు ఎవ్రీథింగ్, అన్ని సదుపాయాలు ఉంటాయి. మీరు వెళ్ళేటప్పుడు మీ ప్రోడక్ట్ మీరు తీసుకొని పోతారు. సో అంత క్షుణ్ణంగా అయినా దాన్ని పరిశీలించి ఒక ప్లాట్ఫామ్ డిజైన్ చేశారు. సో దిస్ ఇస్ గోయింగ్ టు అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫారెన్ ఫిల్మ్స్ ఇక్కడ షూటింగ్స్ కండి. ఓకే, ఫారెన్ టూరిజం, ఫిల్మ్ టూరిజం కూడా పెరుగుతుంది. సో దాని నేపథ్యంలో మనమే చెప్తున్నాం ఇక్కడ రండి. సో దానికి కౌంటర్గా ఆయన వేసారా మరి ఏందా? మనం ఇక్కడికి రండి ఉపయోగించుకోండి అంటున్నాం, కానీ మనం విదేశీ సినిమాలు వస్తే లేదంటే హాలీవుడ్ సినిమాలు ఇక్కడ రిలీజ్ అయితే 100% టారిఫ్ వేస్తామని మనం అనట్లేదు కదా. మనం అన్ని సినిమాలను ఆహ్వానిస్తున్నాము. కొరియన్ సినిమాలు కూడా వస్తున్నాయి, అన్ని సినిమాలు అందరం చూస్తున్నాం. సో అదే అండి ఇప్పుడు మోదీ గారు స్టెప్ ఏందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ నాట్ టాకింగ్ పొలిటికల్ కాదండి, ఆలోచనలు చెప్తున్నాను. అంటే ఇప్పుడు వీఆర్ ఇన్వైటింగ్ అదర్ కంట్రీస్, ఇక్కడికి వచ్చి మీరు చేయండి, ఇక్కడికి వచ్చి మీరు షూటింగ్స్ చేసుకోండి, అన్ని చేసుకుని ఈ విధాల సదుపాయాలు మేము ఇస్తాం, అవి ఇస్తాం. ఆ టైంలో ఏంటంటే దిస్ ఇస్ గోయింగ్ టు అట్రాక్ట్ యుఎస్ ఆల్సో. సో యుఎస్లో వాళ్ళకి ఏం భయం ఉండొచ్చు, అరే ఇది కానీ జరిగితే, ఇది కానీ సక్సెస్ అయితే మన దగ్గరకు వస్తారా రారా, ఆ భయం మాత్రం ఉండొచ్చు. సో దానికి అడ్డుకట్టలాగా హీ మైట్ హావ్ సెడ్ మా దగ్గర చేస్తే 100% మీకు ట్యాక్స్ ఉండదు. మీరు గెస్ట్ చేసిన పాయింట్లో వ్యాలిడిటీ కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ట్వీట్లో ప్రస్తావించింది కూడా ఇతర దేశాలు సినీ నిర్మాతలకు మంచి ఆఫర్లు ఇస్తుండడంతో హాలీవుడ్ వేగంగా చచ్చిపోతుందని అన్నారు. యాక్చువల్గా మన వేవ్స్లోనే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆఫర్ చేసిందే. ఎందుకంటే రండి, మా ఇండియా ఒక హబ్గా ఉంది, అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ సినిమాలు తీయండి, ఇక్కడ టూరిజాన్ని ఎంకరేజ్ చేయండి అన్నది ఆయన స్పీచ్లో ఉన్న ప్రధానమైన అంశం. సార్ ఇప్పుడు మీరు అడిగిన దానికి వచ్చిన ఏంటంటే అక్కడికి వెళ్ళి తీస్తారా, యూఎస్కి వెళ్ళి తీస్తారా, లండన్కి వెళ్ళి తీస్తారా సార్? ఇప్పుడు సిచ్యువేషన్ డిమాండ్, లొకేషన్ అది కావాలి అంటే ఖచ్చితంగా వెళ్తారు సార్. అవును, బట్ 10% or 15% ఆఫ్ ది మూవీ వెళ్తుంది, అంతేగాని మొత్తం మాత్రం ఇంపాసిబుల్. రైట్. ఇప్పుడు ఇండస్ట్రీకి చెందిన మరో కీలక వ్యక్తి బసిరెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. బసిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం సార్. బసిరెడ్డి గారు, మనం చూస్తున్నాం ట్రంప్ నిర్ణయం మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్రధానంగా విదేశీ సినిమాలపైన 100% టారిఫ్ విధిస్తాము, మిగతా దేశాలు
ఇతర దేశాల సినీ నిర్మాతలకు మంచి ఆఫర్లు ఇస్తుండడంతో ఇప్పుడు హాలీవుడ్ వేగంగా చచ్చిపోతుందని ట్రంప్ అంటున్నారు. ఒకవేళ ఆ టారిఫ్స్ విధించే పరిస్థితి వస్తే ఓవర్సీస్ మార్కెట్పై ఎంత ఇంపాక్ట్ చూపించవచ్చు? దీనికి పరిష్కారం ఏంటి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ట్రంప్ ఏం చెప్పినా కొంచెం వీ నీడ్ టు టేక్ అమెరికాలో అన్నట్లు విత్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అని అంటాను సార్. ఒకటి రేపు దాన్ని మళ్ళా 25% చేసినా చేస్తాడు. అది వదిలిపెడితే మన రెవెన్యూ ఫారెన్ ఇండస్ట్రీలో అంటే యుఎస్ఏ నుంచి వచ్చిన రెవెన్యూ కన్నా హాలీవుడ్ మూవీస్ రెవెన్యూ మనం ఒకవేళ రెసిప్రోకల్ 100% టరిఫ్ వాళ్ళ సినిమాల మీద వేస్తే మన గవర్నమెంట్ కి లాభం ఎక్కువైతుంది సార్. సో మనం అన్నెసరీగా ఇప్పుడు ఏంటంటే ద నంబర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ దేర్. నేను ఆల్రెడీ ఆఫ్టర్ గట్ ఎ కాల్ ఫ్రమ్ యూ పీపుల్, ఐ కాల్ ద ఇది మన ఐఎన్బి డిపార్ట్మెంట్, ఐ కాల్ ద ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఎవరి దగ్గర ఏం డేటా లేదు సార్ ప్రస్తుతానికి. సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ పానిక్ దట్ మచ్. మన సినిమాల కన్నా యూకే సినిమాలు ఎక్కువ దెబ్బతింటాయి. ఎందుకంటే దేర్ ఆర్ మోర్ యూకే మూవీస్ ప్లేడ్ ఇన్ యుఎస్ఏ అండ్ ఆస్ట్రేలియన్ మూవీస్ ఆల్సో. మన మూవీస్ ఓన్లీ అప్ టు ద డైస్పోరా వరకే ఉంది సార్. దాని తర్వాత ఈ డైస్పోరాలకు కూడా ఎవరంటే ఈ యంగర్ జనరేషన్ ఎవరైతే ఐటీలో పనిచేస్తున్నారో వాళ్ళు చూస్తారు. అక్కడ పోయే సినిమాలు మాక్సిమం పెద్ద స్టార్స్ మూవీసే వెళ్తాయి సార్. సో దానికి ఇప్పుడు $20 టికెట్, $20 టికెట్ ఉంది. రేపు $40 అయినా తక్కువ మంది పోతుండొచ్చు, కానీ మళ్ళా ఆ $40 పెట్టి చూస్తారు చూసేవాళ్ళు. వాళ్ళ ఫ్యాన్ హీరో ఉంటే గాన డెఫినెట్ గా చూస్తారు వాళ్ళు. అదొకటి. రెండోది ఏంటంటే సార్ బేసికలీ ఇది టూ ఎర్లీ టు డిస్కస్. ఎందుకంటే we don't even know what their department is going to say, their commerce department is going to say, how they are going to this thing. ఇక్కడ ప్రొడ్యూసర్లు ఎవరు ఓపెన్ గా షేర్ చేయరు సార్ ఈ ఇన్ఫర్మేషన్. సో మనకు నిజంగా ఎంత లాస్ రాబోతోంది అనేది కూడా మనకి ఇంకా క్యాల్కులేషన్ రాదు ఇప్పుడే. రైట్ సార్. సో కరెక్ట్. అంటే బసిరెడ్డి గారు మీరు అన్నట్టుగా కొంత ముందుగానే మనం స్పందించడం అనేది అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నది ట్రంప్ కాబట్టి ఒకవేళ ఆయన దానికే స్టిక్ ఆన్ అయ్యి ఉంటే మనకి పరిష్కారం ఏంటి? సార్ స్టిక్ ఆన్ అయి ఉంటే మనకు పెద్ద లాస్ వస్తుందని చెప్పి నేను అనుకోను సార్. మనకు లాభమే ఎక్కువ అవుతుంది ఇండియన్ గవర్నమెంట్ కు ఒకవేళ మనం రెసిప్రోకేట్ చేస్తే. కాదు సార్, ఒకవేళ డబుల్ అయితే అంటే అక్కడ టికెట్ రేట్స్ డబుల్ అయితే అంటే 100% పెంపు ఉంటే 100% టారిఫ్ ఉంటే అక్కడ వీక్షకులు వస్తారా మన సినిమా చూడటానికి? అది టికెట్ రేట్ డబుల్ అవుతుందా లేకుంటే మన ప్రొడ్యూసర్లు తక్కువ రేటు కమ్ముకుంటారా, అది ఇంకా వాళ్ళు హవాలాలో మార్కెట్ చేసుకుంటారా, మనకి ఇంకా ఏం తెలియదు సార్. వి స్టిల్ టూ ఎర్లీ టు డిస్కస్ దిస్. ఓకే ఓకే. In my personal opinion, I'm speaking this as an individual, sir. I'm not speaking on behalf of the chamber or Film Federation of India or anything like that. I'm speaking on behalf of myself personally. Okay. This is too early to panic. Yes, sir. It's way too early to panic anything. Okay. And our movies, sir, the other thing what I represented, the not only Telugu movies, but I discussed this with the INB secretary. He used to be our ఐటీ సెక్రటరీ ఇప్పుడు మన దగ్గర ఉంటుండే 2014 వరకు. ఓకే. So the gentleman, when I talked to him about what we need to do, how to promote our movies, with the AI coming in, sir, very near future, our movies can be translated into every language, dubbed into every language. మన దగ్గర డబ్బింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా AI చేసేస్తుంది సార్. మనకు ఇంకా ఫ్యూచర్ లో ప్రాస్పెక్ట్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి సార్. ఒక యుఎస్ఏ కాకుండా గానీ వేరే దేశాల్లో మన డైస్పోరానే కాదు వేరే దేశాల్లో కూడా మన సినిమా నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు చైనా, జపాన్. అవును, చైనా జపాన్ లో కూడా మన హీరో సినిమాలు దుమ్మురేపుతారు, బ్రహ్మాండంగా నడుస్తాయి సార్. అవునవును. ఐ థింక్ ఇట్స్ మై వర్డ్ ఆఫ్ కాషన్ ఈస్ లెట్స్ నాట్ పానిక్. అవర్ మూవీ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు సక్సీడ్ అండ్ ఎక్సెల్. మొన్ననే నేను 4 దినాలు బాంబేలో ఉండొచ్చాను వేవ్స్ లో. నాకు ఐఎన్బి మినిస్ట్రీ స్పెషల్ ఇన్వైట్ గా పిలిస్తే పోయి వచ్చాను. 4 దినాలు వాళ్ళే అంతా చూసుకున్నారు, అంతా కలిశాను. మోడీ గారు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు కనుక మనకు ఇక్కడ క్రియేటివ్ ఇండస్ట్రీ పెరిగిపోతుంది. మన ఏఐ ఆర్టిస్ట్ కు ఉద్యోగాలు పెరుగుతాయి. హాలీవుడ్ లో పడిపోవడానికి కారణం కూడా ఏఐ సార్. వాళ్ళ స్క్రిప్టింగ్ గిఫ్టింగ్ అంతా వాళ్ళందరూ
రోడ్ల మీదకి వచ్చి స్ట్రైకులు గీకులు చేయడానికి కారణము ఇదే సార్, ఏఐ అనేది. కరెక్టే సార్, మీరు అన్నట్టుగా ఏఐ యొక్క కారణం. ఇప్పుడు హాలీవుడ్ చూసుకుంటే ఎక్కువగా సరికొత్త ఆలోచనల కొరత అయితే అక్కడ కనిపిస్తోంది. ఎక్కువగా సీక్వెల్సే వస్తున్నాయి. దానిని ఇంకా విదేశీ సినిమాలపైన నెపం తోసేసినట్టుగా ఉంది ట్రంప్ వ్యవహార శైలి. సార్ ట్రంప్ అసలు వాడు ఎట్లా ఎలక్ట్ అయిందో నాకే అర్థం కాదు సార్. ఈ సో డిఫరెంట్ సార్. అది అంటే డెమోక్రాటిక్ గానే అయినట్టే, ఇంకా అక్కడున్న డెమోక్రసీకి తగ్గట్టుగానే అయ్యారు ఆయన. తీరు అలాంటిది అయినప్పుడు కూడా ఒబే దట్, వి రెస్పెక్ట్ దట్ సార్. రైట్, థ్యాంక్ యూ బసిరెడ్డి గారు, మీ విలువైన అభిప్రాయాలు 10 టీవీతో పంచుకున్నారు. రాజకందుకూరి గారు, అంటే నష్టమేమీ ఉండదు ఒకవేళ ట్రంప్ దానికే స్టిక్ ఆన్ అయ్యి ఉంటే. అప్పుడు మన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరిగే ఈక్వేషన్స్, తర్వాత ఈ ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ వేరేగా ఉండొచ్చు అని అంటున్నారు బసిరెడ్డి గారు. మీరేమంటారు సార్? అది మనం ఓపెన్ గా చెప్పడానికి లేదండి. నాట్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్, బసిరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇది ఎంత దాకా అవుతుంది, ఆయన మళ్ళీ ఏమన్నా 100% అనేది 25% చేస్తారని. చేసినా కూడా అండి ఎండ్ ఆఫ్ ద డే మీకు వరల్డ్ వైడ్ సినిమా అంతా అక్కడికి వెళ్తుంది, అందరూ నష్టపోతారంటే మనం అలాగే మన సినిమా వరల్డ్ వైడ్ అన్ని చోట్ల ఆడుతుందంటే మీకు వచ్చే రెవెన్యూ, ఓ సినిమా ఓవర్సీస్ రెవెన్యూ ఫర్ ఎగ్జాంపుల్ 3 మిలియన్ ఉందనుకోండి, అందులో 2.25 మిలియన్ యుఎస్ నుంచే ఉంది. జస్ట్ 0.75 మిలియన్ మీకు యూకే కావచ్చు, యూఏఈ కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా కావచ్చు ఉంది, కానీ మేజర్ రెవెన్యూ అక్కడి నుంచే ఉంది. 100% నా ఫీల్ ఏంటంటే నిర్మాతకి గ్యారంటీగా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న దిల్ రాజు గారు ఏదైతే ఓపెన్ చేశారో లార్వెన్ స్టూడియో, ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఉన్నప్పుడు మీరు అబ్రాడ్ వెళ్ళి షూట్ చేసే అవసరం లేదండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్నో మౌంటైన్స్ లో షూట్ చేయాలా, దట్ క్రియేట్స్ హియర్. మీరు 1400 ఎరాలోకి వెళ్ళి మీరు షూట్ చేయాలా, దట్ ఈస్ గివింగ్ దేర్. మీరు ఇవాళ ఒక లొకేషన్కి వెళ్ళి చేయాలంటే ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ పర్మిషన్. ప్యారిస్ మీరు రీక్రియేట్ చేసి చేయాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలేమో కానీ, బట్ యూ కెన్ రీక్రియేట్ ఇట్ హియర్ అండ్ డూ ఇట్. దానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, కానీ నిజంగా ప్యారిస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మీరు అబ్రాడ్ వెళ్ళి షూట్ చేయాల్సిన అవసరం ఇవాళ నిజంగా అందరికీ ఉండకపోవచ్చు. అన్ని సెట్స్ వచ్చేసాయి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎనీవే దేర్. ఫర్ ఎగ్జాంపుల్ 2011 I did a film in US అండి, కంప్లీట్లీ షాట్ ఇన్ US. 35 days US లో షూటింగ్ చేశాను. అక్కడ లేబర్ రేట్ ఎంత ఎక్కువ ఉందంటే, అక్కడ పర్మిషన్ రేట్ ఎంత ఉందంటే, ఎవ్రీడే మీరు ఒక 2 పోలీసుని హైర్ చేయాలి. దానికి దగ్గర $2,000 పర్ డే పోలీస్ కాస్ట్ అవుతుంది, లొకేషన్ కాస్ట్ అవుతుంది, ఇన్సూరెన్స్ కాస్ట్ హెవీగా ఉంటుంది. అంటే అది ఇంకా పెరిగి ఉండాలి ఇప్పుడు చేసి ఉంటే. సో కాస్ట్ ఆఫ్ మేకింగ్ దేర్ ఈజ్ డెఫినెట్లీ హై అండి, అది మనం చేయలేము. బట్ ఇమీడియట్ మీరు నన్ను అడిగిన క్వశ్చన్ కి ప్రొడ్యూసర్ మీద ఇంపాక్ట్ ఉంటుందా అంటే 100%. వీళ్ళు 100% కనుక ట్యాక్స్ పెంచితే, టారిఫ్ పెంచితే టికెట్ మీద అలా ప్రభావం చూపిస్తుంది. ఎవరో ఒకరు బేర్ చేయాలి. ఏదో ప్రొడ్యూసర్ దాన్ని తక్కువ రేటుకైనా అమ్మాలి, లేదా లోకల్ డిస్ట్రిబ్యూటర్ తన మార్జిన్ అయినా కోల్పోవాలి. కానీ ఖచ్చితంగా సినిమా మీద ఇంపాక్ట్ ఉంటుంది. బట్ హూ విల్ బేర్ ద లాస్ అనేది మీరు అన్నట్టుగా నిర్మాత లాస్ బేర్ చేయడానికి ముందుకు రాని వాతావరణం. ఎందుకంటే ఆ నిర్మాత కూడా కష్టపడి ఒక సినిమాని ఆయన డబ్బులు కట్టపెట్టో ఫైనాన్షియల్ దగ్గర తెచ్చో ఏదో కింద మీద పడి చేసే వాతావరణం. అట్ ది సేమ్ టైం డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక సినిమాని తీసుకునేది, ఎందుకంటే సినిమాలో ఒక రూపాయి 2 రూపాయలు మిగలాలనే కదా వస్తుందని. అవునండి, రైట్. ఏం చెప్తారు సార్? అంటే మరి వే అవుట్ ఉండదా ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే? కరెక్ట్, మీరు అన్నట్టుగా ట్రంప్ నిర్ణయాలు గతంలో ప్రకటించినా కూడా ఇమీడియట్ గా మనం పానిక్ అవ్వద్దండి. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ ఇది ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా అని. ఓకే, సో దీన్ని బట్టి వీల్ సెండ్ వాట్ హ్యాపెన్స్ అని. నిజంగా అదే కనుక జరిగితే చాలా మంది ఓవర్సీస్ మార్కెట్ మీద కొంత హోప్ తగ్గించుకోవాల్సి వస్తుంది. కానీ ఇది నేను అనుకుంటానంటే నిలబడదండి ఇది. ఎందుకంటే దీని వెనక చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీగల్ చైన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళందరూ యుఎస్ లో, వాళ్ళకి మేజర్ చంక్ ఆఫ్ రెవెన్యూ ఇస్ పర్టికులర్లీ ఇండియన్ కమ్యూనిటీ ఉన్న ప్లేసెస్ లైక్ డాలస్ కానీ, లేకపోతే మన న్యూ జెర్సీ ఏరియా కానీ, కొన్ని ఏరియాస్ ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు ఇండియన్ ఫిల్మ్స్ చూస్తారు. అక్కడ ఉన్న నార్త్ ఇండియన్స్ కూడా తెలుగు సినిమాలు చూస్తారు. మన తెలుగు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ వస్తే ప్రతి సైఫ్ అలీ ఖాన్ సినిమా కావచ్చు, సల్మాన్ ఖాన్ సినిమా కావచ్చు, ఇండియన్ సినిమా అంటే వెళ్ళి చూస్తారు. సో ఇండియన్ మూవీ నుంచి వచ్చే రెవెన్యూ ఆ థియేటర్ చైన్ కి చాలా ఉంది. అంత ఈజీగా దాన్ని పనిష్ చేస్తారని నేను అనుకోవట్లేదండి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. రైట్. అనుపమ్ రెడ్డి గారు మీరేమంటారు? సార్ అదే సార్, ఇందాక నేను అన్నట్టు ఫైనల్ వే అవుట్ ట్రంప్ గారు వచ్చినప్పుడు మనందరం కూడా ఇది అమలు కాకుండా ఉండాలని కోరుకుందాం, తెలుగు సినిమా బతకాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటా. కానీ ఇప్పుడు ఒకవేళ నిర్ణయం కనుక అమలు సిద్ధమైతే సార్ ఇటు అదే చెప్తున్నారు సార్. ఇప్పుడు ఏంటంటే ఇట్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్, మనకు ఎఫెక్ట్ అవుతుంది 100% కాదనట్లేదు. ఇట్ విల్ ఎఫెక్ట్ ఆర్ ఇండియన్ సినిమా, తెలుగు సినిమా 100% ఎఫెక్ట్ అవుతుంది. ప్రొడ్యూసర్లు ఎఫెక్ట్ అవుతారు, వచ్చే ఇన్కమ్ కూడా తగ్గుతుంది, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ మనం చూడాల్సింది ఏంటంటే అక్కడ యూఎస్లో ఆడేది ఇండియన్ సినిమా ఒకటే కాదండి.
దేర్ ఆర్ ఆస్ట్రేలియన్ సినిమాస్, యూకే సినిమాస్, కొరియన్ సినిమాస్, జాపనీస్ సినిమాస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ విల్ బి ఎఫెక్టెడ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఇంకా తగ్గొచ్చేమో అని ఒకటి ఉంది. ఇంకోటి ఇందాక నేను చెప్పినట్టు ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి ఎన్నో చెప్పారండి, దాంట్లో 10% కూడా అమలు అవ్వలేదు. సో ఇది కూడా కాకూడదని అనుకుంటాం. రైట్, ఇది కూడా కాకూడదని అనుకుంటున్నాం. ఓకే, చూద్దాం సార్. లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు, థ్యాంక్ యూ బసిరెడ్డి గారు, థ్యాంక్ యూ అనుపమ్ రెడ్డి గారు. అదే ఇందాక అన్నట్టుగా సినిమా కష్టాలు అన్నట్టుగా ఇండస్ట్రీకి ప్రతి ఒక్క సవాల్, నెలకొక సవాల్ ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. బట్ ఇది మాత్రం అమలు కాకపోవచ్చు, ఎందుకంటే కేవలం ఇండియన్ మార్కెటే కాదు, జపనీస్, చైనీస్, అలాగే కొరియన్ ఇలాంటి సినిమాల మార్కెట్ కూడా ఉంది. కాబట్టి అమెరికా ఖచ్చితంగా ఈ విషయంలో కొంత ఆలోచించే అవకాశమే ఉంది. ఒకవేళ కంటిన్యూ అయ్యేటట్టుగా ఉంటే మాత్రం అది నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మధ్య అక్కడ ఫైనాన్షియల్ గ్యాప్ని ఎట్లా పూడ్చుకోవాలన్న దానిపైన డిస్కషన్ జరగవచ్చు. ఏదేమైనా ఒకవేళ అమలైతే మాత్రం ఓవర్సీస్ మార్కెట్స్పై హోప్స్ అనేవి మాత్రం కంపారిటివ్గా కొంత తగ్గించుకునే వాతావరణం కూడా ఏర్పడవచ్చు అనేది సినీ ప్రముఖులు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ట్రంప్ నిర్ణయంపై టాలీవుడ్ ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్న అంశంపై 10 TV లంచ్ అవర్ డిబేట్.